సో అనిత గారు ఇప్పుడు మీ వంతు రెడీయా? రెడీ. సో మీరు చేసే డిష్ పేరు ఆలు చికెన్ కీమా పకోడాస్. ఆలు చికెన్ కీమా పకోడాస్. ఓకే రెడీ, స్టార్ట్ చేద్దామని? స్టార్ట్ చేద్దాం. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చికెన్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి నూనె, ఉడికించిన అన్నము, ఉల్లిపాయలు, కారం పొడి, ధనియా పౌడర్, ఆలు ఉడికించిన పేస్ట్, ఉప్పు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పసుపు, కరివేపాకు. సరే ముందుగా ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగించాలి. డీప్ ఫ్రై కానీ లేదా డీప్ ఫ్రై కండి. చక్కగా వేయించాలి వాటి. వేయించాలి. వేగినాక అల్లం వెల్లిపాయ పసుపు వేయాలండి. అప్పటి వరకు వేయొద్దు, పచ్చి వాసన వస్తుంది. పసుపు, చిటికెడు పసుపు వేయాలండి. ఓకే. అల్లం వెల్లిపాయ కూడా ముద్ద చాలా ఎక్కువ వేయాలి. నాన్ వెజ్లో చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ ప్రిపేర్ చేశానండి ఇంట్లో. మీరు వచ్చి మా మమ్మీలా చేస్తున్నారండి. ఇక్కడ వండుతుంటే బయట గల్లీ వరకు టేస్ట్ రావాలి. 1 కప్పు అన్నం, 1 కప్పు మ్యాష్ చేసిన బంగాళ, కొద్దిగా పసుపు అండి, కారం పొడి, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత 3 స్పూన్స్ బాను కార్న్ఫ్లోర్ వేసానండి. మొక్కజొన్న పిండి. ఓకే. ఇది కొంచెం కొత్తిమీర చేత్తో కలుపు. చేస్తాం. సో అలా వడలాగా చేయొచ్చు, బాల్స్ లాగా చేయొచ్చు. అంతేనండి. అన్ని పక్కల అలా గోల్డెన్ బ్రౌన్ అవుతే. ఓకే. ఇలా కాసేపు ఒక బౌల్లో ఉంచి ఆ నూనె మొత్తం అంతేనండి. కూరలో కూడా చపాతీ నంచుకోవచ్చు అన్నమాట. ఓకే. ఆలు చికెన్ రైస్ పకోడాస్ రెడీ. తెలంగాణ మహారాణి. చాలా బాగుందండి, వెరీ గుడ్, అద్భుతం, అమోఘం, అమృతం. సో వెంటనే ట్రై చేయండి. మరొక్కసారి మీకోసం ఈ ఆలు చికెన్ రైస్ పకోడాస్ తయారు చేసే విధానం తెలియజేస్తాం, చూడండి. ఆలు చికెన్ కీమా రైస్ పకోడా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, ఆలు, కార్న్ఫ్లవర్, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, అన్నం, నూనె, ఉప్పు, ఉల్లిపాయలు. ఆలు చికెన్ కీమా రైస్ పకోడా తయారు చేసే విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఫ్రై చేసి చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కీమాను వేసి సిమ్లో మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఇక మసాలా కోసం కాస్త అన్నం, ఉడికించిన బంగాళదుంప, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ఉప్పు, కార్న్ఫ్లవర్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి పకోడాల్లా వేయించుకోవాలి. తర్వాత వీటిని గార్నిష్ చేసుకుంటే ఆలు చికెన్ కీమా రైస్ పకోడా తినడానికి రెడీ. కడిగి పెట్టుకున్న మిన్స్ మటన్ కీమా. పావు కిలో కీమా వేసి